పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా ఎందుకు జన్మించిందో మీకు తెలుసా? శ్రీలక్ష్మి అమ్మవారిని సంతానంతో పాటు సకల సంపదలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు. మరి పార్వతీదేవి శాపానికి గురై శ్రీలక్ష్మి అమ్మవారుగా ఎందుకు జన్మించింది, ఈ ఆలయం ఎక్కడ వెలిసింది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. పేరులో శ్రీలక్ష్మి అని ఉన్నా ఈమెను పార్వతీదేవి అంశగా భావిస్తారు. ఇక ఆలయ పురాణం విషయానికి వస్తే, పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా ప్రమద గణాలు నాట్యం చేస్తున్నాయి. అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందట. అప్పుడు జగన్మాత, నా కుమారుణ్ణి చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించగా, అతడి నాట్యంలో తాళము భావము ఏమీ లేవని నవ్వుతూ చెప్పిందట పార్వతీదేవి. అప్పుడు శిలాదుడికి కోపం వచ్చి, కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి అవివాహితవైన నీవు చిన్నతనంలోనే గర్భం దాల్చి అవమానాలను ఎదుర్కొనగలవు అని శపించాడు. అప్పుడు పార్వతీదేవి శాప వియోగ మార్గమేమని అడగగా, నీతో పాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది. నీవు రోజూ దానిని పూజిస్తావు. ఆ తర్వాత నీవు ఒక విచిత్ర గర్భం ధరిస్తావు. నా నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావు కాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు. పెళ్లి కాకుండానే గర్భవతివైన నిన్ను మీ వాళ్లు అగ్నికి ఆహుతి చేస్తారు. ఆ విధంగా నీవు మానవ రూపం వదిలి నిదానంపాటి అమ్మవారిగా భక్తుల కోరికలు తీరుస్తుంటావు, వారిచే పూజలు అందుకుంటావు అని చెప్పాడు. ఆ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు 700 ఏళ్ల కిందట గుంటూరు జిల్లా పల్నాటి ప్రాంతంలోని యాగంటి రామయ్య ఇంట్లో జన్మించిందని చెబుతారు. 4 కుమారుల తర్వాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్యకు పశు సంపదలో కామధేనువు అనే గోవు ఉండేది. శ్రీలక్ష్మి ప్రతిరోజు గోశాలకు వెళ్లి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచతాన్ని తాగుతూ ఉండేది. ఒకరోజు ఆ కామధేనువుతో ఆంబోతు క్రీడించింది. ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి రోజులాగే వెళ్లి గోమాతను పూజించి గోపంచతాన్ని తాగింది. అప్పుడు ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెను, వారి ఇంటి వారిని చాలా అవమానించారు. దాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెకు నిప్పు పెట్టారు. అప్పుడు ఆ అగ్నిలోకి గోశాలలో ఉన్న కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతైంది. అలా మంటలకు ఆహుతైన శ్రీలక్ష్మి శిలగా మారిపోయింది. తరువాత ఆమె ఒక 11 ఏళ్ల బాలికను పూని, ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేశారు కనుక ప్రతి ఆదివారం పసుపు కుంకుమలతో నన్ను పూజలు చేయాలి. నన్ను దర్శించుకునే వాళ్ళు అందరూ కూడా ఎండలోనే నిలబడాలి. నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందట. అందుకే అమ్మవారు వెలిసిన స్థలం చుట్టూ 10 అడుగుల మేర స్థలాన్ని విడిచిపెట్టి మందిరాన్ని నిర్మించారు. అమ్మవారు దీక్ష చేసే భక్తులు 40 రోజులు దీక్ష పూర్తయ్యాక ఇరుముడులు కట్టుకొని కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు. నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి క్షేత్రం నల్లమల అటవీ ప్రాంతానికి సమీపాన ఉంది. ఈ క్షేత్రానికి సుమారు 700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో ఉగాదికి 2 వారాల ముందు తిరునాళ్లు నిర్వహిస్తారు.